గారు 2 మాటలు నోరు జారినందువల్ల ఇంతలా రచ్చ చేశారు. సో నా అన్వేషణ మరి ఇన్ని మాటలు ఇంత భూత పురాణంగా మాట్లాడారు. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే నా అన్వేషణ ఎన్ని మాటలన్నా పట్టించుకోరు. ఎందుకంటే శివాజీ గారు కంపల్సరీ అన్నారు కాబట్టి ఆయన మీద కుట్ర చేయాలని చెప్పి చాలా మంది ప్లాన్ చేస్తున్నారు. ఒక విషయం చెప్పాలంటే నా అన్వేషణ మన దేశం గురించి, ఆడవాళ్ళ గురించి ఎంత గలీజ్గా మాట్లాడడం, దాన్ని పరిశీలించండి అబ్బా. ఏదో ఇంక శివాజీ గారు ఒక్క మాట 2 మాటలు అట్లా నోరు జారినందుకు సారీ కూడా చెప్పాడు ఆయన. ఎందుకు అంత ఘనంగా ఏందో రామాయణాలు భాగవతాల దగ్గర కూడా తీసుకెళ్తున్నారు. దయచేసి మాత్రం దయచేసి మాత్రం ఆయన్ని అలా చేయకండి ప్లీజ్. ఎందుకంటే ఎక్కువ ఆడవాళ్ళు ఎక్కువ శివాజీకి సపోర్ట్ చేస్తున్నారు. పక్కా ఆయనే గెలుస్తాడు అంతే. కానీ శివాజీ గారు అన్నది హీరోయిన్స్ ని, కానీ అనసూయ చిన్మయి వీళ్ళిద్దరు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు? వాళ్ళు హీరోయిన్స్ కాదు కదా. వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు అన్న, మనం ఏం చేద్దాం. హీరోయిన్లు అంటే వాళ్ళు అలా ఫీల్ అయిపోతున్నారు. ఇంకా దారుణం. ఒక్క మాట అని ఆయన సారీ చెప్పినందుకు కూడా విడుచుకోకుండా లేని రోజుకి వేరు టాపిక్లతో మాట్లాడడం, ఏదో ఒకటి గలీజ్గా మాట్లాడడం, కెమెరా ముందు ఉండాలా, ఏదో ఒకటి మనమంటే ఫేమస్ అవ్వాలా, ఆయన తొక్కి పడేయాలని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఒక విషయం చెప్పాలంటే భయ్యా, టాపిక్ నీ గురించి కాదు, అసలు హీరోయిన్లు అన్నారని తప్ప మళ్ళీ ఆయన సారీ చెప్పాడు. దయచేసి అనసూయ గారు వీళ్ళు మాత్రం చిన్నమ్మాయ, ఆమె కూడా ఎంట్రీవి రాకూడదండి. ఎందుకంటే ఆయన సారీ చెప్పేసాడు, అయిపోయింది. ఇప్పటికైనా వదిలేసి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మీ మంచికి చెప్పినా కూడా ఆయన బుద్ధి తక్కువ అయిపోయింది. దయచేసి శివాజీ గారు అన్న ఒక విషయం చెప్పాలంటే, వీళ్ళందరికీ ఒక బుద్ధి గట్టి రావాలంటే ఏదో ఒక హీరో కానీ ఏదో ఒకటి జరిగితే అప్పుడు శివాజీ గారు అన్న విషయం గుర్తుకొస్తుంది. పక్కా అదే ఆయన కంపల్సరీ దేవుడు ఆయన వైపు ఉన్నాడు. కంపల్సరీ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, శివాజీ గారు చెప్పిందే కరెక్ట్ అంటారు. ఏమంటుందంటే మా బాడీ మా ఇష్టం ఎందుకంటే మీరు చూసే చూపుల్లోని తప్పు ఉంది అని చెప్పి మగవాళ్ళని అంటుంది. మీరేమంటారు? ఒక విషయం చెప్పాలంటే అనసూయ గారు మాట్లాడింది ఆమె కంఫర్ట్ ఉండొచ్చేమో, కానీ ఆయన వల్ల బయట యూత్ ఎంత చిన్న చెడిపోతున్నారు తెలుసా. ఆమె లెగిస్తే కార్లో ఉంటుంది, కార్లో పడుకుంటుంది, కార్లో తిరుగుతుంది. మిగతా వాళ్ళు అమ్మాయిలంతా రోడ్ల మీద తిరుగుతున్నారు అబ్బా. ఎందుకంటే ఆమెను ఏమి చేయలేక బయట చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఆ యూత్ అనేది అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది చెడిపోవడానికి కూడా కేవలం హీరోయిన్ల వల్ల యూత్ మొత్తం చెడిపోతున్నారు. వాళ్ళ ఫేమస్ కోసం, వాళ్ళ లైకుల కోసం అలా పెడుతుంటే ఈ బయట ఉన్న యూత్ వాళ్ళు ఏం దేకలేక ఉన్నోళ్ళ అమ్మాయిలు దేగుతున్నారు. అదొకటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఒక్కసారి నువ్వు ఆ కార్ని, ఆ సిటీ లైఫ్ని, డబ్బును వదిలేసి నువ్వు జనాల్లో ఒక పల్లెటూరు మనిషిగా తిరిగితే ఒక అబ్బాయి చూసే చూపుని బట్టి నీకు అర్థమవుతుంది వాడు ఏ యాంగిల్లో చూస్తున్నాడా, వాడు ఏ యాంగిల్లో మాట్లాడుతున్నాడా అని. అలాగే నాన్ వేష అంటే శివాజీ గారు 2 మాటలు తూలి దానికి క్షమాపణ చెప్పడం అనేది జరిగింది. కానీ నాన్ వేషణ ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్ తీసుకొని వచ్చి దాన్ని వివరంగా చెప్పి అంటే ఇంత చేస్తున్నా కానీ నాన్ వేషణని ఎందుకు ఎవరు ఏం చేయలేకపోతున్నారు? అదే శివాజీ గారిని ఏమో ఆడిపోసుకుంటున్నారు. ఆయనేమో ఏమి ఎక్కడో వేరే దేశంలో ఉంటున్నాడు కదా, ఆయన ఏం చెప్పి ఆయన చేయలేకపోతున్నారు. దయచేసి నీకు దమ్ము ధైర్యం ఉంటే దేశం మీద అడుగు పెట్టి ఒక్క స్త్రీని చూపించుడు, నువ్వు క్షణం కూడా బతకరా భయ్. నేను పక్కా చెప్తున్నా, క్షణం కూడా బతకని ఆడవాళ్ళని చంపేస్తాను నేను. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడికి వచ్చి మాట్లాడు. అది ఏడో కెమెరా ముందు నువ్వేడో ఫేమస్ల కోసం, నువ్వు వీడియోల కోసం నువ్వు పెట్టుకున్నావు అనుకో, నీకు ఇంకా దేవుడు కూడా క్షమించడు. అది మాత్రం పక్క. కానీ ఈయన ఇన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ ఎందుకు అంతమంది అతన్ని ఫాలో అవ్వడం కానీ ఆయన వీడియోస్కి అంత రీచ్ రావడం ఎందుకు జరుగుతుంది? మరి మన దేశంలో పుట్టిన వాళ్ళు గొర్రెల మంద, ఏం తెలీదు, ఏంటో పిచ్చి చాటాలు చేస్తుంటారు. ఒక అమ్మాయి జీవితం అట్లా చేస్తుందిరా, పాడైపోతుందిరా, మంచిగా చూసుకుంటారా అని శివాజీ గారు పద్ధతిగా చెప్తే వాడెవడో దేశాన్ని తిట్టు, అమ్మాయిలు తిడుతూ ఏదో పాటల గురించి చెప్తే వాడిని ఫాలో అవుతున్నాను. నిజంగా వాడిని ఫాలో అయ్యి మాత్రం నిజంగా బుద్ధి తక్కువ మనుషులు. మీరు అసలు మనుషులే కాదురా నాయనంగా. అంత ఘనంగా వాడికి ఒక అమ్మ ఉంటుంది, మనకి స్త్రీలు అక్క చెల్లి వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళ గురించి అలా మాట్లాడుతుంటే మీరు మనుషులేనా? వాడిని ఫాలో అవడం ఏంటరా నాయన, మీరు బుద్ధి తక్కువ లేచే పని. అలాగే ఇంకోటి చూసుకుంటే నాగబాబు గారు కూడా అనసూయ వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడారు. అంటే ఇప్పుడు ఏపీలో చూసుకుంటే సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సనాతన ధర్మం అని తీసుకొని వచ్చారు. సనాతన ధర్మంలో ఇలాంటివి లేవు కదా, బట్టలు ఇప్పుకొని తిరగండి, పొట్టి బట్టలు వేసుకోండి అనేసి. అదే కదా, ఎంత చెప్పినా ఈ జనాలు మారన్న. ఇప్పుడు నువ్వు 1,00,000 2 లక్షలు ఇస్తున్నట్టు అసలు ఐటమ్ సాంగ్ ఏ యాంగిల్లో చేయమన్నా ఆ యాంగిల్లో చేస్తారు. ఏమనంటే మళ్ళీ రివర్స్ అవుతారు. మేము చెయ్యాలి, మేము డబ్బు సంపాదించాలి, మేము ఇక్కడ వరకు బట్టలు వేసుకుంటాం, మా ఇష్టం, మా ఒళ్ళు, ఫస్ట్ ఏంటంటే వాళ్ళేమో కానీ బయట ఉన్న యూత్ అని చాలామంది చెడిపోతున్నారు. దయచేసి ఒకటే చెప్తున్నాండి, శివాజీ గారిది ఎటువంటి మిస్టేక్ లేదు. ఆయన మాత్రం ఎప్పుడు ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మీరు ఎంత ట్రోలింగ్ చేసినా ఆయన ఎంతగానో ఫేమస్ అవుతాడు రా. దేశం మొత్తం ఆయనకు సపోర్ట్ ఉంది. మీరు అనసూయ లాంటి 100 మంది వచ్చినా సరే ఆయన ఏం చేయలేరు, అంతే. ఇప్పుడు శివాజీ గారు 2 మాటలు నోరు జారితేనే ఊరిక ఇంకా రచ్చ చేసి మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ చేసినట్టు చేశారు. మరి నాన్ వేసిన ఇన్ని మాటలు, ఇన్ని వల్గర్ లాంగ్వేజ్లో హిందుత్వం, ధర్మం గురించి అన్నిటి గురించి మాట్లాడారు. సో దీని గురించి మీరేం మాట్లాడతారు?
అసలు నా దృష్టిలో నా అన్వేషణ గాడు అనేటోడు అసలు నాట్ ఎట్ ఆల్. వాని దగ్గర ఏం లేదండి. వాడు ఆ థాయిలాండ్లో అమ్మాయిలు ఉన్నారు, లేదంటే స్విట్జర్లాండ్లో ఈ బీర్లు ఉన్నాయి, అక్కడ ఆవి ఉంది, ఏదో అన్ని పిల్లల్ని అట్రాక్ట్ చేసి అన్ని గలీజ్ వీడియోస్ చేసి పిల్లల్ని అట్రాక్ట్ చేసి ఫాలోవర్స్ లాగా మలుచుకుంటున్నాడు తప్పించి కంటెంట్ వీడియోస్ అనేవి అసలు వాస్తవంగా మన దగ్గర లేనే లేవు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగి వాడు ఈ దేశానికి ఏం చేసిండండి? ఎంతసేపు ఈ దేశాన్ని తిట్టి ఈ దేశంలో ఉగ్రవాదులు ఉన్నారు, ఈ దేశంలో రేపులు జరుగుతున్నాయి, ఈ దేశంలో మర్డర్ జరుగుతున్నాయి, అనేక రకాలుగా ఈ దేశం మొత్తం ఈ దేశం మీద విషం చల్లుతూనే ఉన్నాడు. సో ఎందుకంటే హిందువులే ఎక్కువ రేపులు చేస్తారు. ఏంటండి వాడు భాష ఏంది అసలు? వాడు ఏంది? వాడు ఇళ్ళో కన్వర్ట్ అయ్యాడు. మరి ఇక్కడ రేపులు జరుగుతున్నాయి కాబట్టి నేను ఈ దేశంలో ఉండట్లేదు, నేను వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఎంతమందితో తిరిగినా కూడా అక్కడ ప్రభుత్వం అక్కడ గవర్నమెంట్ అన్నీ అలో చేసింది కాబట్టి నేను అక్కడ ఇష్టం ఉన్నట్టుగా వ్యవహరిస్తాను అంటున్నాడు. సో అది రైట్ అంటారా? కాదు కదా. వాడు చేసేది సక్కలేదు, వాడి సంసారం సక్కలేదు, వాడు ఇంకా వీళ్ళనడానికి ఏడికెళ్ళి ఉంటుందండి రైట్స్. సో నా దృష్టిలో వాడైతే అసలు వాడు ఇన్ఫ్లుయెన్స్ కాదు, వాడు సోషల్ మీడియా స్టార్ కాదు, వాడు ఏం కాదండి. వాడిని అటుగానే పబ్లిక్ ఏంటంటే టైంపాస్ వీడియో చూసుకొని లైక్ చేస్తున్నారు తప్పించి వాడు ఒక టైంపాస్ స్టార్ ఆడు అంతే. అంటే శివాజీ గారు ఇండస్ట్రీలో ఇంత పెద్ద హీరో, ఇంత పెద్ద ఆయన్ని పట్టుకొని ఇలా మాట్లాడడం ఎలా అనిపిస్తుంది? అసలు కరెక్ట్ అంటారా? కరెక్టే అండి. అది సినిమా హీరో అయితేంది ఎవడైతేందండి. ఇప్పుడు మహిళల వేషధారణ పైన, మహిళల ఆవజాలం పైన, భావజాలం పైన అనేక రకాల ట్రోల్స్ ఇండైరెక్ట్గా కానివ్వండి డైరెక్ట్గా కానీ చేస్తే అది ఎవరైతేంది? ఈవెన్ మన అమ్మ నాన్న అయినా కూడా ఎవరైనా కూడా దానికి శిక్షార్కులే. వాళ్ళని ఎవరైనా కూడా వదిలేసే పరిస్థితి ఉంటుంది కదండి. రేపు ఎవరైనా కూడా, రేపు నేనైనా, రేపు మా అమ్మ నాన్న అయినా, రేపు ఇంకెవరైనా కూడా ఇప్పుడు సామాన్లు జాగ్రత్త ఉండాలి, లేదంటే డ్రెస్సులు వేసుకోవాలి ఇట్లాంటివి అని అంటే నువ్వు అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇన్ని దేశాలున్నాయండి. మహిళల్ని ఒక స్త్రీమూర్తిని ఒక పూజించే దేశం ఏదైనా ఉందంటే, ఒక మాతృమూర్తిగా పూజించే దేశం ఏదైనా ఉందంటే భారతదేశం. అంటే భారతదేశం ఇంతమంది స్త్రీలు ఆదరిస్తేనే కదా నువ్వు ఈరోజు సినిమా హీరో అయినావు. చెప్పండి, స్త్రీలు లేని నువ్వు హీరో అయినావా? నువ్వు సెలబ్రేట్ అయినావా? నువ్వు ఆఖరికి నువ్వు బిగ్ బాస్లో కూడా చేరినా కూడా నీకు ఎంతమంది ఓటేశారండి స్త్రీలు? నీకు ఆ రోజు మాట్లాడితే అయిపోవు కదా మరి బిగ్ బాస్ నువ్వు వెళ్ళే ముందు నాకు ఇలాంటి వేషధారణ ఉండాలి, ఓటేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలని మరి అప్పుడు చెప్పలే? చిన్నపిల్ల 6 సంవత్సరాల పాప, 3 సంవత్సరాల పాప, సంవత్సరం పాపల పైన కూడా రేపులు మర్డర్లు జరుగుతున్నాయి కాండి. అనేక మందిని అదృశ్యం అవుతున్నారు, అనేక మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు. అసలు వాళ్ళు ఉన్నారా లేరా, చనిపోయారా, వాళ్ళని ఏం చేశారా అనేది కూడా తెలియట్లేదు. మరి వాటిపైన కూడా స్పందించాలి కదా ఆయన. ఎంతసేపు వేషధారణ అని అంటున్నారు. ప్రపంచంలో అనేక దేశాలున్నాయండి. అనేక దేశాలలో బ్రాల పైన అమ్మాయిలు తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మర్డర్లు, మానభంగాలు, ఇంత దాడి అనేది ఎక్కడ జరగట్లేదు. ఒక భారతదేశంలోనే ఒక స్త్రీ బయటకు వచ్చి కొంచెం ఆమెకు నచ్చిన దుస్తులు వేసుకుంటే సరిపోతుంది, ఆమెను చిత్ర హింసలు పెడుతున్నారు. ఆమెకు లవర్స్ ఉన్నారంటున్నారు. అన్నయ్యతోటి తిరిగినా కూడా నేను నిన్ననే చూసిన లవర్తోటి ఓయోకి పోయింది, ఆడికి పోయింది, ఈడికి పోయింది అని పుకార్లు. ఇవన్నీ ఇండియాలో చాలా సర్వసాధారణంగా. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు బాణాసంటోళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఎక్కడో అమెరికాలో ఉండి ఇక్కడ వీడియోలు చేసి కించపరుస్తుంటారు. సో అలాంటి వాళ్ళపైన కూడా ప్రభుత్వాలు అయితే కఠిన చర్యలు తీసుకోవాలి తప్పకుండా. అంటే ఆ రోజు నిధి అగర్వాల్ ఆ డ్రెస్ వేసుకోవడం వలన అంటే అంత పెద్ద రచ్చ అనేది జరిగింది. మళ్ళీ ఇప్పుడు అలాంటి డ్రెస్సే వేర్ చేయడం జరిగింది. సో దాని గురించి ఏం చెప్తారు? ఒకటండి, ఎవరు ఏ బట్టలు వేసుకోవాలనేది ఎవరు కూడా ఇప్పుడు వాళ్ళు చట్టానికి లోబడే డ్రెస్సులు వేసుకున్నారు. ఇప్పుడు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు విచ్చలవిడిగా వెళ్ళే ఉంటే అది పోలీసు కానీ న్యాయ వ్యవస్థ కానీ చూసుకుంటుంది అండి. శివాజీ ఎవరు, నేనెవరు, మీరెవరు? అంటే శివాజీ గారు 2 మాటలు నోరు జారితేనే నోరు జారారు అని చెప్పి ఇంత రచ్చ చేశారండి. మరి ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఇలాంటి ఆయనకి ఎలాంటి శిక్ష వేయాలి నా అన్వేషణకి? తప్పకుండా అండి. నేను శివాజీ కానీ నా అన్వేషణ కానీ నేనైనా ఎవరైనా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే, మహిళలను అంటే చులకన చేస్తూ ఆవజాలపైన భావజాలపైన కించపరిచినట్టుగా ఏదైనా మాట్లాడినా వాళ్ళందరిపైన కూడా శిక్షార్హులే. వాళ్ళందరూ కూడా ప్రభుత్వం ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఉండదు. న్యాయ వ్యవస్థ ఉందండి. న్యాయ వ్యవస్థ అనేది తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. తగ్గిపోవాలి ఆయనకు. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంచి పని చేసిండు. బెట్టింగ్ యాప్స్ దాన్ని నేను కూడా సపోర్ట్ చేస్తలేను. కొంతమంది మన యూట్యూబర్ల కడుపు అయితే కొట్టిండు ఆయన. నాలాంటి వాళ్ళు యూట్యూబర్ల కడుపు అయితే కొట్టిండు. మేము చేసింది కూడా తప్పు పనే, అది వాస్తవానికి అయితే మేము కూడా చేసింది తప్పు పనే. ప్రమోషన్ నేను కూడా చేసిన, అబద్ధం ఎందుకు చెప్పాలి కానీ ప్రమోషన్ చేసినాము. ఇక చేసిన తప్పు ఆ విషయంలో నేనైతే నాన్ వెజ్ అన్నకు మెచ్చుకుంటా. కానీ ఇప్పుడు మొన్న హిందువులను కించపరచడము, ఈ అమ్మాయిల విషయంలో పుచ్చకాయ, అదేవిధంగా కీరా, అది చాలా మైనర్ పిల్లలకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. ఆయన వల్ల మన భారతదేశ సంస్కృతి నిజంగా మన సజ్జనార్ గారు కదా ఆయనకు సపోర్ట్ చేసేది. సజ్జనార్ సార్ మీరు చాలా
గొప్ప పోలీస్ ఆఫీసర్వి, మీకు ఒక పేరుంది తెలుగు రెండు రాష్ట్రాలలో భారతదేశంలో మంచి గొప్ప పేరుంది. మీ పేరుని ఎందుకు చెడగొట్టుకుంటారో నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే సార్ ఇట్లాంటి నాన్ వెనేషన్ అంటే లాంటి వ్యక్తులకు మీరు ఇంతకుముందు మంచి పని చేసిరు, మీరు సపోర్ట్ చేశారు, ఇప్పుడు చెడు చేస్తున్నారు. వెంటనే ఆయన మీద ఒక ట్వీట్నో ఏదోనో ప్రెస్ మీటో ఏదో ఒకటి పెట్టి స్పందించాల్సిందిగా కోరుచున్నా. ఇంతకుముందు నువ్వు గంటల సజ్జనార్ సార్కి రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు ఏమన్నా అనుకో, డిమాండ్ అనుకో, ఏమన్నా అనుకో, ఇంతకుముందు మంచి పని చేసినప్పుడు నువ్వు సమర్థించినావు, అదేవిధంగా తనకి సపోర్ట్ చేసిరు తనకి. అయితే ఇప్పుడు ఎందుకు ఆయన విషయంలో ఆయన తప్పుడు ఒక హిందూ మీద, అదేవిధంగా మన భారతదేశంని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద టార్గెట్ చేసుకొని, ముఖ్యంగా హిందువులకు టార్గెట్ చేసుకొని తను మాట్లాడుతుండు. అదేవిధంగా కీరా అదేవిధంగా పుచ్చకాయ ఆ ఎపిసోడ్ని మీరు ఎందుకు ఖండిస్తలేరని నేను ఈ ఛానల్ ప్రకారం ఖండిస్తున్నాను. ముఖ్యంగా సజ్జనార్ సార్కి మీకు ఖండిస్తున్నాను, నిజంగా చెప్తున్నాను. ఈ నాన్ వేషణ అనే వ్యక్తి నిజంగా చెప్తా చెడు పురుగు. మన ఇట్లాంటి వాళ్ళకి యూట్యూబ్ వాళ్ళకు ఎంతమంది వీడియో చూస్తారో నాన్ వేషణ ఛానల్ అంటే రిపోర్ట్ కొట్టవలసిందిగా నేను చెప్తున్నాను. రిపోర్ట్ కొట్టాలి. తెలుగు రాష్ట్రాలు టక్క పడ్డాయి అనుకో రిపోర్ట్లు, టక్క మంచిగా ఎక్కడి నుంచి వచ్చిండో ఆడికి వెళ్ళిపోతాడు కాక. ఇప్పుడు మన పుణ్యానికి కాదు, నీ వల్ల నా వల్ల అందరి వల్ల వాడు బతుకుతుండు, కోట్లు బతుకుతుండు. నేను చెప్తున్నా చూడు, ఆయన లాంగ్వేజ్ కూడా వల్గర్గా ఉంటాయి, చాలా వల్గర్గా ఉంటాయి. కొన్ని వీడియోలు బాగుంటాయి, కానీ ఈ మధ్య కాలంలో ఆయన వ్యూస్ కొద్దిగా తగ్గింది. ఇప్పుడు ఈ కంటెంట్ తీసుకుంటే ఆయనకు డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో ఈ చెడు దారిని ఆయనే పట్టిస్తుండు. ఒక విధంగా బెట్టింగ్ యాప్ కన్నా ప్రమాదకరం ఈ టాపిక్ అయితే. ఏమన్నా కరెక్టేనా? బెట్టింగ్ యాప్ అన్న ఒక బెనిఫిట్, కొంతమంది గేమ్స్ ఆడే వాళ్ళు మాత్రమే దానికి బలవుతారు. కానీ ఇప్పుడు ఈ విషయం అయితే చాలా మైనర్ పిల్లలు. ఆయన ఒక విధంగా ఆయన మీద ఫోక్సో కేసు గిట్ట పెట్టాలి ఆయన మీద. మన విదేశీ శాఖ మంత్రులు కొంతమంది ఉంటారు కదా, ఇలాంటి వాళ్ళకు అక్కడ పోలీస్ వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చి ఆయనకు ఇండియాకు గుంజుకొచ్చే మన ఎగ్జాంపుల్ ఐబొమ్మని లాంటి వాళ్ళకి ఎట్లా తీసుకొచ్చినామో అట్లా ట్రాప్ చేసి పిలుచుకొచ్చి వానికి జైల్లో కాదు, నడి రోడ్డు మీద సౌదీ అరేబియా చట్టాలు తీసుకొచ్చి నడి రోడ్డు మీద పబ్లిక్లో కాల్చి చంపాలని నేను అదే కోరుకుంటున్నాను. ముఖ్యంగా వాడు ఇలాంటి టాపిక్ తీసుకోకుండా ఇలాంటి చిన్న పిల్లల మీద, అదేవిధంగా ఇలాంటి సెక్సువల్ హరాస్మెంట్ చేయకుండా, సెక్సువల్ కంటెంట్ చేయకోకుండా ఉండాలంటే వెంటనే ఫాలోవర్స్ ప్రతి ఒక్కడు, నేను చెప్తున్నా చూడు, నాన్ వేసిన ఛానల్ రిపోర్ట్ కొట్టండి. రిపోర్ట్ 100% యూట్యూబ్కి వెళ్ళి కొట్టండి. ఇన్షాల్లా పెద్దగా ఏం రావు ఆయనకి టకా కొట్టినా అనుకో ఆయన ఛానల్ దొరికిపోతాయి. మళ్ళీ జీరో నుంచి వస్తాడు, జీరోకి వెళ్తాడు. అప్పుడు అందరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఆ కొడుకుకి అప్పుడు అణిగుతుంది. అది తప్పురా, సారీరా అని మళ్ళీ కూడా మంచి కంటెంట్ ఇస్తాడు. అది నా దాటుకొని దేవుళ్ళ దగ్గరికి మరి వెళ్ళాడు. ఏంటండి, నేను ముందే అదే అంటున్నా. హిందువులని మెయిన్ సీతాదేవి, అదేవిధంగా మన గీత ముఖ్యంగా ఆయన భావజాలం ఎట్లా అర్థమైందంటే బ్రదర్ నాకు ముఖ్యంగా ఆయన క్రిస్టియానిటీకి సపోర్ట్ చేస్తుండే. ఒక క్రిస్టియన్ అటు వెళ్ళి ఇక కొన్ని బైబుల్ అక్కడ చేంజ్ అయ్యడమని నాకు అర్థమైంది. ఇంతకుముందు హిందూ అని చెప్పుకుని ఆయన, అదేవిధంగా ఒక పాత వీడియోలో బాబా విషయంలో కింద చాలా వల్గర్ మాటలు మాట్లాడిండు. ముఖ్యంగా హిందువులు ఆల్రెడీ హిందూ సంఘాలు కొన్ని ఆయన మీద కేసులు ఫైల్ చేయడం జరిగింది. మేము కూడా త్వరలో చేస్తాం ఆయన మీద. చిన్న సామాన్లు అన్నందుకే మహిళా సంఘాలు అట్లా ఉన్నాయి. సీతాదేవి దేవుళ్ళ దగ్గరికి వెళ్ళారు, మరి ఇప్పుడు రియాక్షన్ ఎట్లా? నేను చెప్తున్నా, అదే అంటున్నా, ఇప్పుడు దాకా అదే మాట్లాడినా నేను. విదేశీ శాఖ మంత్రులు కొంతమంది కేంద్ర మంత్రులు ఉంటారు, విదేశీ పర్యటన శాఖ మంత్రులు. మన ఐబొమ్మల రవి లాంటి వాళ్ళను ఆయన చాలా మంచి, నాకైతే నాకు గొప్ప విషయం. మేము సినిమాలు చూడలేకపోతున్నాం. ఆయన బెటర్ క్యాండ్. ఆయన ఇట్లాంటి చిల్లర చాదలు చేయలే, సమాజాన్ని చెడగొట్టే చాదలు చేయని ఆయన ఏదో చేసుకుని ఆయన. కానీ ఈ నాన్ వేషణ లాంటి వ్యక్తులు సమాజానికి మనకు చెడు పురుగులాగా చూడాలి. ఇట్లాంటి వాళ్ళని త్వరగా భారతదేశాన్ని గుంజి ఢిల్లీ కోట మీద ఎర్రకోట మీద కట్టి మరి చెప్పులతోని రాళ్లతోని కొట్టి చంపాల్సిందిగా నేను వినిపిస్తున్నా. వాడిని మామూలుగా జైల్లో పెట్టినాం అనుకో, మళ్ళీ బెయిల్ తీసుకుంటాం. 100 డబ్బులు ఉన్నాయి మన దగ్గర, 100 డబ్బులు బెయిల్ తీసుకుంటే మళ్ళీ తిరుగుతాడు ఆ గాడిది. అట్లా చేయొద్దు. ఆ గాడిదికి ఏం చేయాలంటే చెప్పులతోని ఇప్పుడు ఇదే అమ్మాయిలు చిన్న పిల్లలతోని చెంపదెబ్బ కొట్టియాలి. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు ఇలా కొట్టి రోడ్ల మీద తన్నుకుంటా వెళ్ళినాం అనుకో, ఇంకొకటి నాలాంటోడు వాన్ ఫాలోవర్నే కదా, నాలాంటోడు అట్లాంటి పనులు చేయకుండా ఉంటాడు. ఎగ్జాంపుల్ మంది ఎందుకు అనాలి, నేనే
నాలాంటి ఇంకో అలాంటి వాక్యాలు చేయకుండా అట్లాంటి సెక్సువల్ కంటెంట్ చేయకుండా ఉంటాడని నా ఉద్దేశం బ్రదర్.